Yes, ma. Good morning to all of you. Good morning, madam. Yes. So last class లో మీకు సింప్లెక్స్ మెథడ్ హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా రివిజన్. సో ఆల్రెడీ మనం బిగ్ గేమ్ కూడా కంప్లీట్ అవుతోంది. వీఆర్ అబౌట్ టు కంప్లీట్ బిగ్ గేమ్ మెథడ్ ఆల్సో. సో ఎనీ హౌ ఫర్ ద సేక్ ఆఫ్ ది students who have missed the previous classes, once again I am explaining the simplex algorithm. If you have any doubts, you can ask me. So in the last class, I have taken one problem. Now in this class, I am going to explain one more problem. So if you have any doubts, please ask me by unmuting yourself. So the problem is like this. See here. The problem is mag z is equal to mag z is equal to 2x1 plus 5x2 plus 7x3 and subject to the conditions. They have given the conditions like this. And what is the third one? This is known as the non-negative restriction. So anyhow, by before going to solve the problem, let us see what is the algorithm. So algorithm is very important to solve all the problems in simplex as well as the big M method, and they will ask the algorithm for 10 marks. So once again, all of you please see. So when will we use this సింప్లెక్స్ అల్గారిథం ఎప్పుడు యూస్ చేస్తాం చెప్పండి. సో వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కంటైన్స్ హౌ మెనీ వేరియబుల్స్, టూ ఆర్ మోర్ వేరియబుల్స్, టూ ఆర్ మోర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే అప్పుడు మనము సింప్లెక్స్ అల్గారిథంని యూస్ చేస్తాం. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా, ఎవరైనా ఒక్కరు చెప్పండి. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్? సో ఇన్ అవర్ ఎల్పిపి ఇప్పుడు అట్ ప్రజెంట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్. So in this problem, can you tell me which one is the objective function? So this is the problem they have given, right? So this is the problem. Can anybody tell me? So in this problem, which one is the objective function? Yes, ma'am. Unmute yourself. Mag z is equal to 2x1 plus Yes, yes, ma. 5x2. Yes, yes. So now voice వినిపిస్తుంది కదా మీకు? Okay. Right, ma. So here they have given the problem like this. In this problem, the objective function is mag z is equal to 2x1 plus 5x2 plus 7x3. Right, good. Now, can you tell me in this problem which one is the objective function? So here I am showing you one exercise problem. Min z is equal to ఇలా ఉంది కదా. So in this problem, can anybody tell me which one is the objective function? Yes, ma. చెప్పండి, ఆన్సర్ చేయండి మా, ఎందుకంటే మీరు దిస్ ఇస్ రివిజన్ క్లాస్ మా, ఎందుకంటే మీకు ఇంకా ఎవరికైనా ఏ చిన్న డౌట్ ఉన్నా క్లారిఫై కావాలి. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా రివిజన్ ఏమి ఉండదు మా, ఇంకా మనం సిలబస్ బిగ్ గేమ్ మెథడ్ ఎండింగ్లో ఉన్నాము, ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాను ఈరోజే. ఇప్పుడు బిగ్ గేమ్ సింప్లెక్స్లో ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు అడగాలి మీరు. చెప్పండి మా, త్వరగా చెప్పండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏది మా? ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఇక్కడ చూపిస్తున్నా కదా. ఇన్ దిస్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం min z equals to x1 minus 3x2 plus 2x. ఎస్ మా, వెరీ గుడ్. సో ఇక్కడ మీకు క్లారిటీ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఇంకా మీకు ఎవరికి డౌట్ ఉండకూడదు. ద ఫంక్షన్ విచ్ ఈస్ టు బి మ్యాక్సిమైజ్డ్ ఆర్ మినిమైజ్డ్, ఇట్ ఈస్ కాల్డ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? నౌ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏమి అనేది మీ అందరికీ ఇంకా డౌట్ రాకూడదు. ఇంకా ద ఫంక్షన్ విచ్ ఈస్ టు బి మ్యాక్సిమైజ్డ్ ఆర్ మినిమైజ్డ్, మ్యాక్సిమం అయినా ఉండొచ్చు, అది మినిమం అయినా ఉండొచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా ఉండాలి, మ్యాక్సిమైజేషన్లోనే ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే మనం ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇందాక నేను మీకు చూపించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సో హియర్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం, ఐ హోప్ యూ హ్యావ్ సాల్వ్డ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇఫ్ నాట్, అట్లీస్ట్ ట్రై.
So here they have given the objective function like this one, means z is equal to x1 minus 3x2 plus 2x3. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో లేదు కాబట్టి ఏం చేయాలి చెప్పండి, మీరు ఎలా రాస్తారు చెప్పండి. మ్యాక్స్ ఏం రాయాలి, మ్యాక్స్ z డాష్ ఇస్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ x1 ప్లస్ 3x2 మైనస్ 2x3. అర్థమైందా? సో మ్యాక్స్ జెడ్ డాష్ అన్నప్పుడు మైనస్తో మీరు మల్టిప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఫర్ ఎనీ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏముంది ఇక్కడ సింప్లెక్స్ అల్గారిథంలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి రిమైనింగ్ పాయింట్స్కి వెళ్దాం ఫాస్ట్గా. మీరు కొంచెం ఆన్సర్ తెలిసినవి మీరు అట్లీస్ట్ ఆన్సర్ చేస్తే కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆల్ ద కాన్స్టెంట్స్ ఆన్ ది ఆర్హెచ్ఎస్ ఆఫ్ ది కన్స్టెంట్స్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీగా మనకి పాజిటివే ఉండాలి. ఒకవేళ లేకపోతే మనం ఏం చేస్తాం, మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఇఫ్ దే ఆర్ నాట్ పాజిటివ్ దెన్ we will multiply with -1. -1తో మల్టిప్లై చేసేటప్పుడు మనకి ఏమవుతుందా ఇక్కడ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ విల్ బికమ్ ది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ విల్ బికమ్ ది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్ హియర్? Convert the inequalities into equalities by introducing slack variables. So here you have to convert the inequalities into equalities by introducing slack variable. ఎలా అనేది చూడండి ఇక్కడ 2x plus 3y less than or equal to 5 ఉంది. ఓకే, సో 2x plus 3y less than or equal to 5 ఉంది. దీన్ని ఈక్వాలిటీగా కన్వర్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామా, స్లాక్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. వి విల్ ఇంట్రడ్యూస్ ది స్లాక్ వేరియబుల్ ప్లస్ s1 అని రాస్తాం. ఓకేనా, అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి అప్పుడు మనము మైనస్ s1 సర్ప్లస్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అది థర్డ్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ ఐబిఎఫ్ఎస్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనిషియల్ అంటే స్టార్టింగ్లో సొల్యూషన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను నేను మీకు ఎలా రాయాలి అనేది. నెక్స్ట్ సింప్లెక్స్ టేబుల్ డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఫస్ట్ యూ నీడ్ టు చెక్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, హియర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ ఇన్ మ్యాక్సిమైజేషన్ కాబట్టి ఇంకా మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ అబౌట్ దిస్ వన్ మా? నెక్స్ట్ ఏం చెక్ చేయాలి చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చెక్ చేసాము, నెక్స్ట్ ఏం చెక్ చేయాలి చెప్పండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, కాన్స్టెంట్స్ని చెక్ చేయాలి. ఏమో వాయిస్ వినిపిస్తుందా? ఎవరైనా ఒక్కరు నాకు అన్మ్యూట్ చేసి చెప్పండి. వినిపిస్తుంది కదా, మిగతా వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండి అమ్మా, మిగతా వాళ్ళు కూడా. అంటే నాకు ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పకపోతే మీకు అర్థం కాలేదా, వినపడడం లేదా ఏమి అనేది నాకు క్లారిటీ రావడం లేదనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, చెప్పిన పాయింట్స్ ఎన్నిసార్లు, మనకు ఇంకా ఫర్దర్ చాలా ఉంది నేర్చుకునేది. అయితే సింప్లెక్స్ అల్గారిథం చాలామంది వినలేదు అంటున్నారు కాబట్టి నేను మీకు రివైజ్ చేస్తూ ఉన్నాను. అట్లీస్ట్ చిన్న చిన్న పాయింట్స్, అర్థమైన పాయింట్స్ అన్మ్యూట్ చేసి మీరు చెప్పండి. సో దట్ నాకు మీకు తెలుసు అన్న విషయం తెలుస్తుంది. ఇంకోటి ఎవరికైనా ఇంకా డౌట్ ఉన్నా వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది మాకు. సో దట్ ఈస్ అ పర్పస్ అనమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే ఏం కాదు. జస్ట్ మీరు అన్మ్యూట్ చేసి మీకు తెలుసు మీకు తెలీదు అని ఐ నో దట్ యు నో ది ఆన్సర్, బట్ వై ఆర్ యూ అనేబుల్ టు ఆన్సర్ అనేది నాకు అర్థం కావడం లేదు. ఓకే, ఎనీ హౌ లీవ్ ఇట్. సో రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ కుడివైపు ఉండేటువంటి కాన్స్టెంట్స్ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఎలా ఉండాలమ్మా, పాజిటివే ఉండాలి. ఓకే, పాజిటివే ఉన్నాయి కాబట్టి సెకండ్ పాయింట్ కూడా కంప్లీట్ అయింది. థర్డ్ పాయింట్ ఏంటి చెప్పండి ఎవరైనా ఒకరు. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? Convert the inequalities into equalities. ఎస్ మా, కన్వర్ట్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వాలిటీస్. ఎలా కన్వర్ట్ చేస్తాం? బై ఇంట్రడ్యూసింగ్ ద స్లాక్ వేరియబుల్. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఏం చేస్తామా, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ప్లస్ s1, సెకండ్ దానికి ప్లస్ s2, థర్డ్ వన్కి ప్లస్ s3 ఈజ్ ఈక్వల్ టు 100 100 100. ఓకేనా? సో ఇలాగా మనము కన్వర్ట్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వాలిటీస్ బై ఇంట్రడ్యూసింగ్ ద స్లాక్ వేరియబుల్స్. ఓకే, ఇంట్రడ్యూస్ చేసేసామన్నమాట. ఓకే, థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో ఓవర్. ఫోర్త్ పాయింట్ ఏముంది ఇక్కడ అందరూ వినండి. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఐబిఎఫ్ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఐబిఎఫ్ఎస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి ఇక్కడ? x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది, s1 s2 s3.
సో టోటల్గా మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 6 వేరియబుల్స్ ఉన్నాయి, అవునా? ఇందులో కండిషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. హౌ మెనీ కండిషన్స్ ఆర్ దేర్? 3 కండిషన్స్ ఆర్ దేర్. సో 6 minus 3. What is 6 minus 3? 6, 3. 3. So 6 minus 3 is 3. So we have to make 3 variables as zeros అనమాట. అంటే 3 వేరియబుల్స్ అంటే మనం స్టార్టింగ్లో ఉన్న 3 వేరియబుల్స్ ఏమి? x1, x2, x3. x1 0, x2 0, x3 0 అని రాస్తాం. ఇదంతా లేకుండా సింపుల్గా మనము ఐబిఎఫ్ఎస్ అంటే మనకి ఇచ్చినటువంటి వేరియబుల్స్ని జీరోస్ అనుకొని స్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐబిఎఫ్ఎస్ అనమాట. సో లాస్ట్ క్లాస్లో మీకు సింప్లెక్స్ అల్గారిథంలో స్టెప్స్ ఏమని చెప్పాను? స్టార్టింగ్లో మనం ఐబిఎఫ్ఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద సొల్యూషన్. అంటే మనం స్టార్టింగ్లో నో వర్క్ నో ప్రాఫిట్ అనమాట. 0 0 0 అంటే మీనింగ్ ఏంటి? మన వర్క్ ఏం చేయట్లేదు, అట్ ద సేమ్ టైం మనకు వర్క్ ఏం లేదంటే ప్రాఫిట్ కూడా ఏమీ రాదు అని అర్థం. ఓకేనా? సో నో వర్క్ నో ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఓకే, కాస్త వర్క్ చేస్తాం సో దట్ ప్రాఫిట్ వస్తుంది. అలాగా స్టెప్ బై స్టెప్ మనము ఇంప్రూవ్ చేస్తూ ఫైనల్గా మనము ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా మీకు కాలమ్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. బేసిక్ వేరియబుల్, ఓకే, బేసిక్ వేరియబుల్. తర్వాత సిబిఎక్స్బి, ఫస్ట్ది బేసిక్ వేరియబుల్ సిబిఎక్స్బి. ఇంకా ఇది మర్చిపోకూడదుమా, x1 x2 x3 అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అన్ని వేరియబుల్స్ రాయాలి. నెక్స్ట్ s1 s2 s3 ఇక్కడ మనకి ఎన్నైతే స్లాక్ వేరియబుల్స్ ఉన్నాయో ఆ స్లాక్ వేరియబుల్స్ అన్ని ఇక్కడ రాస్తామన్నమాట. లాస్ట్ కాలం మినిమం రేషియో. దీని ఫార్ములా కూడా మీ అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. xb by xj such that xj greater than 0. ఇట్ ఈస్ ది మినిమం రేషియో. సో ఇక్కడ మనము స్లాక్ బేసిక్ వేరియబుల్స్ని ఎలా తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ స్లాక్ వేరియబుల్ ఉందనుకోండి, యూ హ్యావ్ టు టేక్ ద స్లాక్ వేరియబుల్ యాజ్ ద బేసిక్ వేరియబుల్. సో హియర్ s1 s2 s3. సో యూ హ్యావ్ టు టేక్ s1 s2 s3 యాజ్ ది బేసిక్ వేరియబుల్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏముంది ఇక్కడ? కాస్ట్. సో వీటి యొక్క కాస్ట్ ఇక్కడ మనకి s1 లేదు కదా, s2 లేదు, అంటే 0 ఇంటూ s1, 0 ఇంటూ s2 ప్లస్ 0 ఇంటూ s3. ఓకేనా? సో దెర్ ఈస్ నో s1, నో s2, నో s3. సో హెన్స్ వీ హ్యావ్ టు టేక్ ద కాస్ట్ ఆఫ్ దెమ్ యాజ్ జీరోస్. జీరోస్గా మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అందుకనే కాస్ట్ ఆఫ్ s1 0 తీసుకున్నాం, s2కి 0నే, s3కి కూడా 0నే. సో రిమెంబర్ వన్ పాయింట్, కాస్ట్ ఆఫ్ ది స్లాక్ వేరియబుల్స్ ఈజ్ ఆల్వేస్ 0. ప్రతిసారి కూడా మనకి 0నే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్బి కాలం. ఎక్స్బి కాలం తెలుసా? ఎవరైనా ఒకరు చెప్పండి. ఎక్స్బి కాలం మీకు తెలిస్తే ఎవరైనా ఆన్సర్ చెప్పండి. రైట్ హ్యాండ్ సైడ్. ఎస్ మా, వెరీ గుడ్ మా. సో ఎక్స్బి అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి కాన్స్టెంట్స్. ఇంకెవరికి డౌట్ లేదు కదా. సీజే చెప్పండి మా, ఎవరైనా ఒకరు. సీజే అంటే ఏమి? ఇక్కడ ఏదో 2 5 రాసాం కదా, ఎక్కడి నుంచి రాసాం చెప్తారా? 2 5 7 అనేది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఎస్ మా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉన్నది సీజే. సో డోంట్ ఫర్గెట్. ఇక్కడ s1 s2 s3 లేవు కాబట్టి వాటి కాస్ట్ మనం 0 0 0 అని పెట్టేస్తాం. ఓకేమా, ఈ కాస్ట్ ఏమో ఇది 0 0. ఎక్స్బి అంటే రైట్ హ్యాండ్ సైడ్, సీజే అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్నవి రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 2 4 ఇవి ఎలా రాసామో ఒక్కరు చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. కోఎఫిషియన్స్ ఆఫ్ x1 x2 x3. ఎస్ మా, వెరీ గుడ్ మా. ఇక్కడ మన ఈక్వేషన్స్లో x1 x2 x3 కోఎఫిషియన్స్, x1 కోఎఫిషియంట్ 3, x2కి 2, x3కి 4, s1కి 1, 0, s2 s3 లేవు కాబట్టి 0 0. సేమ్ వేలోనే సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్కి వచ్చే కోఎఫిషియంట్స్ అన్నిటినీ మనం ఈ విధంగా టేబుల్లో ఫిల్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఈ ఫిల్ చేయడం అంతా అర్థమైంది కదా అందరికీ కూడా. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే చెప్పండి. This is the final time I am going to revise ma, please. Anybody, any doubt, please ask me. Otherwise, I will go to the next step. Okay. So next step enti ante delta values ni find out cheyali. So you have to find the delta values. Okay. So delta values find out cheyali ante em chestamane chudandi ikkada 0 into 3 plus 0 into 1 plus 0 into 1. 0 into 3, 0 into 1, 0 into 1. సో మల్టిప్లై చేసి యాడ్ చేయండి, యూ విల్ గెట్ 0. ఓకే, -2 అంటే 0 - 2 అంటే -2. నెక్స్ట్ చూడండి మా, డెల్టా వాల్యూస్ చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా 2 చూడండి, 0 into 2. ఇక్కడ 0 ఉందా, ఇక్కడ 2 ఉందా. 0 into 2 ప్లస్ 0 into 4 ప్లస్ 0 into 1 యాడ్ చేసి మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 0 + 0 + 0 0నే వస్తుంది,
పైన 5 ఉంది కాబట్టి -5. సో ఇలా ప్రతి డెల్టా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, డెల్టా వాల్యూ మనం ఎప్పుడు సొల్యూషన్ ఆప్టిమల్ అంటాం చెప్పండి? ఆల్ జీరో ఉన్న పాజిటివ్ ఉన్న ఎస్ మా, డెల్టా వాల్యూస్ కంపల్సరీగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటేనే మనం ఆప్టిమల్ సొల్యూషన్ అని అంటాం. మరి ఈ ప్రాబ్లంలో మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అయిందా కాలేదా? కాలేదు, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. మరి నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మోస్ట్ నెగిటివ్ వాల్యూని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఈ ప్రాబ్లంలో మోస్ట్ నెగిటివ్గా అనిపించేటువంటి వాల్యూ ఏంది ఇక్కడ? -7. సో -7 మోస్ట్ నెగిటివ్ కాబట్టి దిస్ విల్ బికమ్ ది ఎంటరింగ్ వెక్టార్. సో ఈ వెక్టార్ మనకు ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఎంటరింగ్ వెక్టార్ వచ్చినటువంటి కాలం చూడండి ఇక్కడ. ఓకేనా, కనిపిస్తుందా? ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే కీ కాలం అని అంటాం. ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొంతమందికి. చూడండి, మోస్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకున్నాం. ఈ మోస్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చినటువంటి ఈ కాలంని మనం ఏమంటామంటే ఎంటరింగ్ వెక్టార్ అంటాం. అదర్ నేమ్ ఏంటి అంటే కీ కాలం అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది కీ కాలం. ఓకే, సో కీ కాలం రాశాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మినిమం రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం రేషియోకి ఫార్ములా XB/XJ. XB అంటే ఫిక్స్డ్గా, మనకి XB అనేది ప్రతి చోట కూడా XB అంటే సొల్యూషన్ కాలము. మనం కాన్స్టెంట్స్ ఏ ఉంటాయి అవి రాస్తాం కదా, ఆ కాలం. మరి XJ అనేది ఇక్కడ ప్రాబ్లంకి చేంజ్ అవుతుంది. ఎంటరింగ్ వెక్టార్ ఎక్కడైతే వస్తుందో అదే మనకు XJ అవుతుంది అనమాట. ఏమో ఇది అర్థమైందా? క్లియరా? క్లియర్ కదా? XJ కాలం అనేది మనకి ఇక్కడ ప్రాబ్లంకి చేంజ్ అవుతుంది. ఎంటరింగ్ వెక్టార్ ఎక్కడైతే వస్తుందో అదే మనకు XJ కాలం అవుతుంది. ఓకేమా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మినిమం రేషియో అన్నప్పుడు XB/XJ, మినిమం రేషియో XB/XJ అన్నప్పుడు ఇక్కడ చూడండి, XB అంటే 100 డివైడెడ్ బై 4. 100/4 చేస్తే మనకు 25 వచ్చింది. ఓకేనా, ఇది ఫస్ట్ రేషియో. సెకండ్ రేషియో ఇక్కడ 100 ఉంది XB, XJ అంటే 2 ఉంది. 100/2 చేయండి, మనకు 50 వస్తుంది. ఓకే, 100/2 చేస్తే మనకు ఎంత వచ్చిందో ఆన్సర్ ఇక్కడ 50. వి గాట్ 50. ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 1 ఉంది. 100/1 చేయండి, 100. సో పేరులోనే ఉంది మినిమం రేషియో అని, అంటే ఈ 3 రేషియోస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, XJ మనం ఎప్పుడు తీసుకోవాలి ఇక్కడ అంటే 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ రేషియోలు రాయండి. ఒకవేళ 0 ఉందనుకోండి రాయకండి. ఓకే, అలానే -1 -2 ఉందనుకోండి అప్పుడు కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా నెగిటివ్ అని రాస్తే సరిపోతుంది. సో ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? ఎంటరింగ్ వెక్టార్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ మినిమం రేషియో అంటే 25 మినిమం కాబట్టి ఇది లీవింగ్ వెక్టార్ అవుతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లీవింగ్ వెక్టార్. అర్థమైందా లీవింగ్ వెక్టార్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది? ఎవరికైనా డౌట్ ఉందా? ఎంటరింగ్ వెక్టార్ లీవింగ్ వెక్టార్ అంటే మినిమం రేషియో కనుక్కునేటువంటిది. ఈ మినిమం రేషియో XB/XJ అంటే ఎంటరింగ్ వెక్టార్ వచ్చినటువంటి కాలంలో ఉన్న ఎలిమెంట్స్. ఇందులో మినిమం 25 కాబట్టి ఇది లీవింగ్ వెక్టార్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ లీవింగ్ వెక్టార్ అన్నప్పుడు మనం ఏం చేస్తామా, ఈ రో ఉంది కదా, ఇది మనకి ఇక్కడ లీవింగ్ వెక్టార్. ఇదేమో ఎంటరింగ్ వెక్టార్, ఇదేమో లీవింగ్ వెక్టార్. రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి? ఈ పాయింట్ దగ్గరనే కదా. ఈ పాయింట్ని మనం ఏమంటామా అంటే కీ ఎలిమెంట్ అని అంటాం. కీ పాయింట్ ఆర్ కీ ఎలిమెంట్ అని అంటాం. పైవోట్ ఎలిమెంట్ అని కూడా అంటాం. PIVOT, పైవోట్ ఎలిమెంట్. కీ ఎలిమెంట్కి ఇంకొక పేరు అనమాట, పైవోట్ ఎలిమెంట్ అని కూడా అంటాం. సో ఎంటరింగ్ వెక్టారు, లీవింగ్ వెక్టారు, కీ ఎలిమెంట్ ఇంటర్సెక్షన్ ఎలా ఇదే తీసుకున్నాం అనేది అందరికీ క్లియర్ అయిందా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ కదా, ఇంకెక్కడ డౌట్ రాకూడదు. ఓకే మా, రైట్ మా. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇక్కడ ఇంకొంచెం కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంది. ఏమి అంటే నెక్స్ట్ టేబుల్ ఎలా మనం ఫామ్ చేయాలి అని. నెక్స్ట్ టేబుల్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ S1 చూడండి, ఫస్ట్ నుంచి రండి. S1 ఉంది ఇక్కడ. ఈ S1 ఉండేటువంటి రోలో కీ ఎలిమెంట్ వచ్చింది కదా, కాబట్టి ఇప్పుడు దీని ఉనికిని కోల్పోతుంది. అంటే S1 అనేది మనకి రిమూవ్ అయిపోయి మరి ఈ ప్లేస్లో ఈ కీ ఎలిమెంట్ పైన ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నెక్స్ట్ టేబుల్లో ఎంట్రీ ఇస్తుంది అనమాట. చూడండి, మీకు ఇంకోసారి చెప్తాను. ఇక్కడ కీ ఎలిమెంట్ S1 అనేటువంటి రోలో కీ ఎలిమెంట్ ఉంది. కీ ఎలిమెంట్ పైన వేరియబుల్ ఏముంది ఇక్కడ? X3 ఉంది. కాబట్టి నెక్స్ట్ టేబుల్లో S1 రిమూవ్ అయిపోయి, అంటే వెళ్ళిపోతుంది ఇంకా. ఓకేనా, S1 అనేది ఎగ్జిట్ అయిపోయి
మనకి ఏది ఎంట్రీ ఇస్తుంది అంటే ఈ కీ ఎలిమెంట్ పైన ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఎంట్రీ ఇచ్చాక ఇప్పుడు S1 ఉన్నప్పుడు దాని యొక్క కాస్ట్ ఏమో 0, అవునా? ఇప్పుడు X3 కాబట్టి అంటే మనకి గవర్నమెంట్ అయితే మినిస్టర్స్ ఎట్లా చేంజ్ అవుతారు ఇక్కడ. సో S1 ఉన్నప్పుడు 0, కానీ ఇక్కడ వేరియబులే చేంజ్ అయినప్పుడు దాని కాస్ట్ కూడా దానికి అనుగుణంగా చేంజ్ అవుతుంది. మరి కాస్ట్ ఎక్కడి నుంచి రాసాము? 7 అనేది ఇక్కడ పైన ఉంది చూడండి. X3కి ఏముంది? కాస్ట్ 7 ఉంది కదా. ఆ 7 మనకి ఏం కాస్ట్ ఉంటే ఆ కాస్ట్తో సహా ఇక్కడ మనకి ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఈ పాయింట్ అందరికీ క్లియర్ అయిందా? నెక్స్ట్ టేబుల్లో ఫస్ట్ మీరు చూడాల్సిన గజిబిజి వద్దు. ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే కీ ఎలిమెంట్ ఫస్ట్ రోలో కీ ఎలిమెంట్ ఉంది కాబట్టి S1 బదులు X3 ఎంటర్ అవుతుంది. X3 ఎంటర్ అయినప్పుడు దాని కాస్ట్ కూడా ఆటోమేటిక్గా 7 అనేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ S2 ఉంది. ఇక్కడ చూడండి S2 ఉన్నప్పుడు ఓకే, ఇక్కడ గమనించండి, ఈ S2 ఉండేటువంటి రోలో దెర్ ఈస్ నో కీ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ ఏమీ లేదు ఇక్కడ. ఓకేనా? ఒక చోటనే వస్తుంది కదా కీ ఎలిమెంట్. మరి ఒక చోటనే కీ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామా అంటే S2 అండ్ దాని కాస్ట్ 0 యాజ్ ఇట్ ఈస్గా అలానే రాస్తాం. మొత్తం కాదు, S2 0 యాజ్ ఇట్ ఈస్గా కీ ఎలిమెంట్ లేని చోటంతా ఆ వేరియబుల్ అలానే ఉంటుంది, బేసిక్ వేరియబుల్, దాని కాస్ట్ కూడా అలానే పెట్టేస్తాం. నెక్స్ట్ కమ్ టు దిస్ వన్ S3 0. సో దెర్ ఈస్ నో కీ ఎలిమెంట్ ఇన్ దిస్ రో. సో S3 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, దాని కాస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇది మనము ఒక టేబుల్ నుంచి నెక్స్ట్ టేబుల్కి ఎంట్రీ అయ్యేటప్పుడు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. దెన్ వాట్ అబౌట్ CJ? CJ నెవర్ చేంజెస్ మా 257000 ఆల్రెడీ మీకు పైననే ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇలానే కంటిన్యూ చేయొచ్చు. బట్ 257000 ఇట్ రిమైన్స్ సేమ్ అనమాట. ఓకేనా? ఈ పాయింట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి నన్ను అడగండి, ఎవరికైనా సరే. మేడం S3 25 ఎందుకు వచ్చింది మేడం? X3 అది ఇంకా చెప్తాను మ్యామ్. ఆ పార్ట్ నేను ఇప్పటి వరకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు జస్ట్ మా X3 7, S2 0 ఇంతవరకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎలా అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే మేడం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఈ పాయింట్స్ ఎలా వస్తాయనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మీకు ఇక్కడ X3 ఎందుకు రాసుకున్నాం అనేది అర్థమైందా అందరికీ? ఎస్ మేడం, అర్థమైంది. ఎంటరింగ్ వెక్టర్ ఎలా తీసుకోవాలో అర్థమైందా? మోస్ట్ నెగిటివ్, ఎక్కువ నెగిటివ్ ఉన్నదే ఎంటరింగ్. తర్వాత ఇదే XJ అవుతుంది, మొత్తం కాలం XJ అవుతుంది. XB/XJ అంటే ఇందులో మినిమం రేషియో అనేది లీవింగ్, ఇది ఎంటర్, ఇది లీవింగ్. సో ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ని మనం కీ ఎలిమెంట్ అంటున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇంకా స్టెప్స్ ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. అందుకే మీకు ఒక్కొక్కటి చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవుతారని. నేను ఇప్పటివరకు మీకు చెప్పినది ఏంటమ్మా అంటే S1 బదులు X3నే ఎందుకు ఎంటర్ అయింది అంటే కీ ఎలిమెంట్ పైన ఉంది కాబట్టి X3 ఎంటర్ అయింది. 7 ఎందుకు రాసామంటే X3 కాస్ట్ 7 కాబట్టి 7 రాసాం. అంతవరకు అర్థమైందా అందరికీ? ఎస్ మేడం, అర్థమైంది. ఓకే మా, రైట్ మా. నెక్స్ట్ పాయింట్ ఇది జాగ్రత్త వినండి. మేక్ కీ ఎలిమెంట్ యాజ్ 1. కీ ఎలిమెంట్ని 1 చేయాలి అండ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ కాలమ్ యాజ్ జీరోస్. సో మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సింప్లెక్స్ అల్గారిథంలో అంటే, సో ఎంటరింగ్ వెక్టార్ కనుక్కున్నాం, లీవింగ్ వెక్టార్ కనుక్కున్నాం, కీ ఎలిమెంట్ వచ్చింది కదా. నెక్స్ట్ టేబుల్లో మనం చేయాల్సింది కీ ఎలిమెంట్ని 1 చేయాలి. అంటే ఈ 4 అనేటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ 4 అనే ఎలిమెంట్ని మనం ఏం చేయాలి? 1 చేయాల్సి ఉంటుంది. సో 1 చేయాలి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ మ్యాట్రిక్స్. సో మనము ఏముంది, 4ని 1 చేయాలంటే 4 - 3 చేద్దాం. అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇక్కడ చేయకూడదు. ఓకేనా? ఎయిదర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అనమాట. మ్యాట్రిసెస్ రూల్స్ తెలుసు కదా మీకు. సో యు నో ద రూల్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ వెరీ వెల్. ఓకే, సో అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్, ఓకే, సో హియర్ యూ హ్యావ్ టు ఎయిదర్ మల్టిప్లై ఆర్ డివైడ్, ఓకే, టు మేక్ ఇట్ యాజ్ 1. ఇప్పుడు మీరు చెప్పండి, 4ని 1 చేయాలంటే మనం ఏం చేద్దాం? డివైడెడ్ బై 4. సింపుల్ కదా. సో డివైడెడ్ బై 4. డివైడెడ్ బై 4 అనేది ఎక్కడి నుంచి చేయాలి అంటే ఇక్కడ 100 ఉంది కదా. ఇక్కడ ఆల్రెడీ మనం S1 ప్లేస్లో X3 7 ముందుగానే రాసేసాం. ఇక్కడ వరకు మనకి ఇది ఇండిపెండెంట్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఈ పార్ట్ నుంచి ఎండింగ్ వరకు. ఒక్కొక్క ఎలిమెంట్ని 100 ఉంది కదా, 100 డివైడెడ్ బై 4 చేయండి. 100/4 చేస్తే ఎంత వస్తుంది మనకు? 25. ఓకేనా? అలా 25 అనేది అలా వచ్చింది కీ ఎలిమెంట్ని 1 చేసేటువంటి ప్రాసెస్లో. నెక్స్ట్ ఇక్కడ 3 ఉందా, 3ని కూడా బై 4 చేయాలా? 3ని బై 4 చేస్తే ఏమవుతుంది? 3/4.
మీరు ఇక్కడ 0.75 అని రాయొద్దు. ఓకే, ఎందుకంటే క్యాల్కులేషన్ అనేది మనకి టఫ్ అవుతుంది. రాయకూడదని కాదు, మనం నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ 2 ఉందా ఇక్కడ, దీనికి కూడా బై 4 చేయాలి. 4 ఉందా, 4/4 అంటే 1. నెక్స్ట్ 1 ఉందా, చూడండి జాగ్రత్త చూడండి, 1/4. 0 ఉందా, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ ఇది 0, ఇది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉందా, 0/4 అంటే 0. సో ఇలాగా కీ ఎలిమెంట్ని 1 చేసేటువంటి ప్రాసెస్ ఇదనమాట. ఈ XB దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఎలిమెంట్ని కూడా మనం బై 4 చేస్తూ వచ్చాం. ఒకవేళ కీ ఎలిమెంట్ 3/2 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 2/3తో 3/2తో మల్టిప్లై చేసుకోండి. 1 రావాలంతే. ఓకేనా, 2/3 ఉంటే 3/2తో మల్టిప్లై చేస్తారు. 1/5 ఉందనుకోండి కీ ఎలిమెంట్, అప్పుడు ఏం చేస్తాం? 5తో మల్టిప్లై చేస్తాం. దట్స్ ఆల్. ఓకేనా, ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎవరికి ఏం డౌట్ లేదు కదా? సో జాగ్రత్తగా మీరు డివిజన్ అనేది చేయాలి. చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కీ ఎలిమెంట్ కింద అని కాదు, ఈ కాలంలో కీ కాలంలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక్క నిమిషం రబ్ చేసేస్తాను. ఓకే, సో కీ ఎలిమెంట్ ఉన్నటువంటి కాలంలో ఈ పాయింట్ అందరూ జాగ్రత్తగా వినండి, ఇక్కడనే మీకు కన్ఫ్యూజ్ అయ్యేది. కీ ఎలిమెంట్ని 1 చేశాక కీ కాలం అంటాం కదా, ఈ కాలం అంతా కీ కాలం. ఈ కాలంలో మిగతా ఎలిమెంట్స్ అవి పైన ఉండనివ్వండి, అబోవ్ ద కీ ఎలిమెంట్ ఆర్ బిలో ద కీ ఎలిమెంట్, వాట్ ఎవర్ మేబీ, ఈ ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలి అంటే జీరోస్గా చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఎలిమెంటరీ రో అండ్ కాలం ఆపరేషన్స్ మీకు తెలుసు. ఏం చేస్తామా ఇక్కడ అంటే, దీని అంతటిని 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేస్తాం. ఈ రో అంతటిని 2తో మల్టిప్లై చేసి ఒక్కొక్క దాన్ని మైనస్ చేస్తూ వస్తామన్నమాట. అది ఒక ప్రాసెస్. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ అనమాట. ఇక్కడ 4 ఉందనుకోండి, దీని అంతటిని 4తో మల్టిప్లై చేసి ఈ వాల్యూస్ అన్నీ రాయాలి, ఈ వాల్యూస్ అన్నీ రాయాలి, అన్నిటిని మైనస్ చేస్తూ పోవాలి. దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్ అనమాట. మీరు అలా అయినా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ ఈ ప్రతి ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేసుకొని మీరు ఈ ఎలిమెంట్స్లో నుంచి 2తో మల్టిప్లై చేసి వచ్చే ఎలిమెంట్స్ని మైనస్ చేస్తూ అయినా రావచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాసెసెస్. నేను ఇప్పుడు మీకు ఇంకొక ప్రాసెస్ నేను చెప్తున్నా. ఆ ప్రాసెస్ మీకు ఈజీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ గెట్టింగ్ కన్ఫ్యూజన్, లిజన్. ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ ప్రకారంగా 4ని 1 చేసాము ఇక్కడ, ఇదే కదా 4ని 1 చేసాము ఇక్కడ. ఈ ఎలిమెంట్స్ని మనం జీరోస్గా రాసేస్తాం. జీరోస్ చేయాలి కదా, జీరోస్ రాస్తున్నాం. రాశాక మిగతా ఎలిమెంట్స్కి క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తాము అనేది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, 100 కదా, ఈ ఎలిమెంట్కి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే, ఏ ఎలిమెంట్కైనా సరే ఇక్కడి నుంచి కీ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ 100 నుంచి ఎటు, కీ ఎలిమెంట్ దగ్గరికి. సో అంటే 100 × 4. ఓకేనా, మైనస్ ఇప్పుడు దీనికి పైన ఉన్న ఎలిమెంట్ ఏంటి, 100. ఇప్పుడు 100 ఈ ఎలిమెంట్కి క్యాలిక్యులేషన్ దీనికి చేస్తున్నాం. మా క్యాలిక్యులేషన్ ఈ ఎలిమెంట్కి చేస్తున్నాం. ఓకేనా, సో ఈ ఎలిమెంట్ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ ఎలిమెంట్ 100 × 4 చేసాము. మైనస్ నెక్స్ట్ ఏం చేయాలి, 100 × 2. ఎలాగా అంటే చూడండి, 100 × 2. చెప్పండి మ్యామ్. స్క్రీన్ కనిపించట్లేదు మ్యామ్. అవునా, ఎప్పటి నుంచి మా? ఇప్పుడే మ్యామ్. ఒక్క నిమిషం. ఇంతకుముందు ఎల్లకృష్ణ స్క్రీన్ షేర్ చేశాను, అందుకు పోయింది. ఎల్లకృష్ణ చూడండి, ఒకసారి చూడండి. ఇంకా చాలా మంది అటెండ్ అవ్వడం లేదు. ఎల్లకృష్ణ, మీరు ఇంకో విషయం, మీరు ఇప్పుడు మెథడ్ ఇవన్నీ తెలుసు కదా, మీరు ఒక సెమినార్ ఇవ్వండి.
మీరు ఇప్పుడు ఎలాగో Okay, ma'am. స్క్రీన్ ప్రజెంట్ చేయడం మీకు వస్తుంది కదా, అంటే నేను మీకు ఇది అవసరం కూడా. సెమినార్స్కి ఒక మంచి అవకాశం మీకు. మీకు ఎలాగో పాయింట్స్ ఇవన్నీ తెలుసు కదా, మీరు ఇలాగ ఒక పోనీ ఇదే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు సపరేట్గా టైప్ చేసుకోవడానికి టైం లేదంటే ఇదే తీసుకోండి. లేదా మీరు ఏదైనా ఒక మంచి వైట్ పేపర్లో ప్రాబ్లం కానీ పాయింట్స్ మీరు సింప్లెక్స్ అల్గారిథం మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో రాసి మీరు మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు ఎలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలాగ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు సెమినార్కి మార్క్స్ ఉంటాయి కదా, 10 మార్క్స్ మేము అలాట్ చేస్తున్నాం ఇంటర్నల్స్లో. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ సెమినార్కి 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే, నేను ఒక టైం చెప్తాను ఒక రోజు. ఆ రోజుకి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మెయిన్ ఉన్నాయి మనకి అల్గారిథం డెఫినెట్గా వచ్చే క్వశ్చన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఎల్పివి డెఫినెట్గా అడుగుతారు. అలాంటివి చూస్ చేసుకొని మెథడ్స్ చూస్ చేసుకొని మీరు చాలా ఈజీ మీకు ఇంకా మామూలుగా బోర్డు ఉన్నప్పుడైతే మొత్తం రాయాలి, టైం అంతా వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా మీరు ఈ పీపీటీ కావాలంటే మీకు సెండ్ చేస్తాను, లేదా మీరు మాన్యువల్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోండి. అది కూడా ఇబ్బంది అంటే జస్ట్ ఒక వైట్ పేపర్ మీద నీట్గా మీ వేలో మీరు టేబుల్ వేసేసి దాన్ని కావాలంటే పీడిఎఫ్ లాగా మీరు తెలుసు కదా మీకు పీడిఎఫ్ ఎట్లా. ఇప్పుడు మీరు ఎందుకో నాకు ఐడియా వచ్చిందంటే, ఎలా కృష్ణ షేర్ చేస్తున్నాడు స్క్రీన్ అంటే మీరు కూడా స్క్రీన్ షేర్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ముందుకు రండి. ముందుకు వచ్చి మీకు ఇష్టం ఉన్నది మా 10 మినిట్స్ చెప్పండి, 5 మినిట్స్ చెప్పండి, బట్ చెప్పండి. ఓకేనా? సో దట్ మీకు సెమినార్స్ చెప్పేది అలవాటు అవుతుంది. మనకు కూడా ఎప్పుడు టీచింగ్ అనేదే కాకుండా మీకు కూడా కొంచెం బాగుంటుంది. ఓకే రైట్ మా. సో ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మేడం, కనిపిస్తుంది. ఓకే ఓకే మమ్మల్ని ఎక్కడికి నోనా కనిపించడం లేదు మ్యామ్. అంటే మీరు మేడం స్క్రీన్ ని పిన్ చేయండి అందరూ. ఒక్క నిమిషం. ఆప్షన్ నేనేమైనా చేయాల్సి ఉంటుందా ఆప్షన్? నో మ్యామ్, మాకు కనిపిస్తుంది. మాకు కనిపిస్తుంది. మా ఎవరికైతే కనిపించలేదో వాళ్ళు పిన్ చేయండి అమ్మా. చూడండి మా, ఎందుకంటే ఒకరిద్దరికైతే మనము మీరు తర్వాత క్లాస్లో అయినా కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇది కంప్లీట్ అవ్వనిమ్మా, మరి ఇది ఇన్కంప్లీట్ అయిపోతుంది. ఒక్కరికే కదా స్క్రీన్ కనిపించట్లేదు, అది పిన్ అంట చేయమ్మా. ఓకే మా, 100 × 4 - 100 × 2 డివైడెడ్ బై, ఇక్కడ చూడండి 100 × 2 మనకి ఇది కొంచెం చేంజ్ చేస్తే సెట్టింగ్స్ అన్నీ మారిపోతుంది. ఓకే రైట్ మా. సో 100 × 4 - 100 × 2 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ ఎంత ఉంది ఇక్కడ? 4. ఆ 4తో మనం డివైడ్ చేయాలి. సో ఇది ప్రాసెస్ చూడండి, ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. అర్థమైందా? చూడండి ఇంకోసారి చెప్తాను చూడండి. ఈ ఎలిమెంట్ 100కి మనము ఫైండ్ అవుట్ చేయాలి కదా. 100 × 4 మైనస్ దాని పైన ఉన్న ఎలిమెంట్ 100, దాని కింద ఉన్న ఎలిమెంట్ 2. 100 × 4 - 100 × 2. 400 ఇది 200. 400లో 200 పోతే 200 డివైడెడ్ బై 4. 200/4 అంటే ఎంత? ఎంతమ్మా? 200/4 200/4. 200లో 200ని 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. 50 కదా, 200/4 అంటే 50. కాబట్టి ఇక్కడ 50 అనేది రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ క్యాల్కులేషన్ ఎలా అనేది చూడండి. మీరు ఎవరైనా చెప్పండి. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ కనుక్కోవాలి. ఈ 1 అనే ఎలిమెంట్కి న్యూ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. 1 నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఎలిమెంట్ దగ్గరికి. ఎక్కడ ఉన్నా సరే ఈ ఎలిమెంట్ అన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ 1 × 4 మైనస్ 3 × 2. చూడండి ఇక్కడ 1 × 4 4 మైనస్ 3 × 2 అంటే 6 డివైడెడ్ బై 4. సో 4 - 6 అంటే ఎంత? -2/4. -2/4 అన్నప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? -2/4 అంటే -2/4 అనే రాయండి అని అడిగితే. సో ఇక్కడ -1/2 అని రాశారు సింప్లిఫై చేసి. నెక్స్ట్
నెక్స్ట్ ఎలిమెంట్కి చూడండి, అర్థమైందా కాలేదా? 1 కదా, 1 ఇంటూ 4 4 మైనస్ 3 ఇంటూ 2 6. 4 మైనస్ 6 అంటే -2 డివైడెడ్ బై 4, -2/4. దాన్ని ఇక్కడ -1/2గా రాసాను. ఇది నెక్స్ట్ ఎలిమెంట్కి క్యాల్కులేషన్ అనమాట. ఇప్పుడు 4కి చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. 4కి చెప్పండి. ఇప్పుడు ఇది 4 ఉంది కదా, దీనికి ఎలా చేయాలి? 4 ఇంటూ 4 4 into 4 minus 2 into 2. ఎస్ మా 4 ఇంటూ 4 16 -2 ఇంటూ 2 4 16 మైనస్ 4 By 4. 12/4. 12/4 అంటే 3, కాబట్టి 3 ఇక్కడ రాశారు. ఇది కీ ఎలిమెంట్ ఇప్పుడే కాదు, క్యాలిక్యులేషన్ అయ్యాక కీ ఎలిమెంట్ వస్తుంది. మీరు ముందే ఎందుకు రాసామని అనుకోకండి, ఈ తర్వాత కీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేటువంటిది అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, గుర్తుపెట్టుకుంటున్నా ఏంటి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ అంటే, ఈ ఎలిమెంట్ కాలంలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ కాలంలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో వాటికి నో క్యాల్కులేషన్ మా, యూ హ్యావ్ టు రైట్ దెమ్ యాజ్ 0 ఈ ఎలిమెంట్ని 1 చేసామా, ఈ మిగతా ఎలిమెంట్స్ పైన ఉండనివ్వండి, మళ్ళీ కింద ఉండేనే రాయాలనే డౌట్ అవుతుంది. పైన ఉండనివ్వండి, కింద ఉండనివ్వండి, ఈ కాలంలో ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ కాలం యాజ్ 0. సో కాబట్టి ఇక్కడ 4 అనేది కీ ఎలిమెంట్ 1 చేశాను. ఈ కీ ఎలిమెంట్ కింద మళ్ళీ క్యాల్కులేషన్ ఎట్లా, ఇక్కడైతే క్రాస్ వస్తుంది, ఇక్కడ క్రాస్ రాదు కదా, సో దే ఆర్ జీరోస్ అనమాట. ఓకే, 0 0 అని రావాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎలిమెంట్కి చెప్తాను నేను, 0 కదా, నెక్స్ట్ ఎలిమెంట్ 0. 0కి ఎలా చేయాలి? 0 ఉంటుందా, 0కి ఎలా క్యాల్కులేట్ చేయాలి చూడండి, చెప్పండి. 0కి ఎలా చేయాలమ్మా? ఇక్కడ చూడండి, 0కి ఇక్కడ నుంచి ఇక్కడికి 0 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 1. చూడండి బాగా, 0 ఇంటూ 4 0 మైనస్ 2 ఇంటూ 1 2 అంటే -2/4. -2/4 అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం, -1/2 అని రాస్తున్నాం. అర్థమైందా కాలేదా? 0 ఇంటూ 4 0 మైనస్ 2 ఇంటూ 1 2 అంటే -2 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ మర్చిపోకూడదు, డివైడెడ్ బై 4 -2/4 అంటే -1/2. ఓకేమా. నెక్స్ట్ ఎలిమెంట్ చూడండి, నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి చేయాలంటే 1 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 0. 1 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 0 అంటే ఎక్కడ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అక్కడ నుంచి డైరెక్ట్ కీ దగ్గరికి వెళ్ళిపోవాలి, అది ఎక్కడన్నా ఉండనివ్వండి. 1 ఇంటూ 4 4 మైనస్ 0, 4 మైనస్ 0 4 అవుతుంది, 4/4 అంటే 1 అవుతుంది, కాబట్టి 1 రాసాం. అలానే మిగతా ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఇదే మోడల్లోనే మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ఎలిమెంట్ కావాలో అడగండి, ఇంకా మిగతాది నేను చెప్తాను. మీకు ఎక్కడైతే మీకు టఫ్ అనిపిస్తుందో మీరు ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ మీరు ఇలాంటి క్లాసెస్ 100 క్లాసులు వినండి, యూజ్ ఏం లేదు. వినాలి, అర్థం కావాలి కాబట్టి వినాలి, బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది సబ్జెక్ట్. ఎందుకంటే మీకు యాక్చువల్గా ఆఫ్లైన్ క్లాసెస్ అయితే దగ్గరుండి మీకు చూపించడానికి వచ్చేది. ఇప్పుడు కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఈ మెథడ్తో, నేను చెప్పే మెథడ్తో. ఆన్లైన్లో ఏమో అర్థమవుతుంది, ఆన్లైన్లో చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, మా విజిబుల్గానే ఉంది కదా, అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, మరి చిన్నగా అయితే లేవు కదా అక్షరాలు, లెటర్స్ బిగ్గానే ఉన్నాయి. ఈ క్యాల్కులేషన్ పార్ట్ వచ్చేసి మీరు ఇంకా మనకి వేరే వే లేదమ్మా, ఇంకా మీరు దగ్గర ఉంటే చూపించడానికి వస్తుంది, అలానే చూపిస్తున్నాను. వచ్చి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఇంట్లో డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మీరు క్లాసెస్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లో వినడానికి ప్రయత్నం చేయండి. మరి చిన్న స్క్రీన్ అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇబ్బంది అనిపిస్తుంది. మీకు అదే డెస్క్టాప్ కంప్యూటర్ సిస్టమ్ ఉందనుకోండి, సిస్టంలో మీరు కనెక్ట్ అయినారంటే కొంచెం స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఉంటుంది కదమ్మా, అందుకని మీకు బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేమా, రైట్. సో ఇంకా చూడండి మా, ఇక్కడ ఎలిమెంట్ అంటే మనం 100 ఇంటూ 4 మైనస్, చూడండి ఇక్కడ ఇది ఒక్కటి చూడండి, 100కి క్యాల్కులేషన్ 100 ఇంటూ 4 400 మైనస్ 100 ఇంటూ 1. చూడండి 100కి క్యాల్కులేట్ చేయాలన్నప్పుడు 100 ఇంటూ 4 మైనస్ దీని పైన ఉన్న ఎలిమెంట్ అంటే ఇక్కడ, ఓకేనా, 100 ఇంటూ 1. ఇదేమో 400 మైనస్ 100, 400లో 100 పోతే 300 300 డివైడెడ్ బై 4.
300 డివైడెడ్ బై 4 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ 75 వస్తుంది కాబట్టి 75ని రాయాలి. సో ఇలాగా ప్రతి వాల్యూకి కూడా క్యాలిక్యులేషన్స్ మనము ఫైండ్ అవుట్ చేస్తూ రావాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేశాక సేమ్ ప్రాసెస్ మీరు డెల్టా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తారు. మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ మినిమం రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. మినిమం రేషియో ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం చూడండి, మినిమం రేషియో 50 ఉంది, 50/3 ఉంది. ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు నేను ఇందాక నేను చెప్పాను కదా, నెగిటివ్ రేషియోస్ ఆర్ నాట్ కన్సిడర్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మిగతా 50/3లో మినిమం ఏది? ఇక్కడ 50/3 మినిమం. కాబట్టి ఇది ఎంటరింగ్, ఇది లీవింగ్. కాబట్టి కీ ఎలిమెంట్ ఎంత వస్తుంది? 3. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎట్లా రాయాలనేది ఒక్కటి చూడండి. నెక్స్ట్ స్టెప్లో x3 దగ్గర కీ ఎలిమెంట్ లేదు కాబట్టి x3 7 యాజ్ ఇట్ ఈస్గానే రాస్తాము. ఇక్కడ కీ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరు చెప్పండి అన్మ్యూట్ చేసి, నెక్స్ట్ టేబుల్లో S2 బదులుగా ఏ వేరియబుల్ ఎంటర్ అవుతుంది? మేడం x2 వస్తుంది మేడం, కీ ఎలిమెంట్ పైన. ఎస్ మా, వెరీ గుడ్ మా. ఇది క్లియర్ కదా అందరికీ? ఉన్న 20 మెంబర్స్కి కూడా S2 రోలో కీ ఎలిమెంట్ ఉంది కాబట్టి కీ ఎలిమెంట్ పైన ఉన్నటువంటి x2 ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ x2 ఎలిమెంటే మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఆ x2 యొక్క కాస్ట్ ఏదైతే 5 ఉందో ఆ 5 యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ అవుతుంది. మరి S3 ప్లేస్లో ఏం ఎంటర్ అవుతుంది చెప్తారా ఎవరైనా? S3 బదులు ఏం రాస్తాము? S3 బదులు సేమ్ రాస్తామా, కన్ఫ్యూజన్ వద్దు. కీ ఎలిమెంట్ ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ కీ ఎలిమెంట్, ఇక్కడ x3 దగ్గర కీ ఎలిమెంట్ లేదు కాబట్టి x3 7 యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఓకేనా? ఇక్కడ కీ ఎలిమెంట్ ఉంది కాబట్టి S2 బదులుగా మనం ఏం రాసాం? ఇక్కడ x2 రాసాం. ఎందుకంటే కీ ఎలిమెంట్ పైన x2 ఉంది కాబట్టి దాని కాస్ట్ 5 యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ S3 దగ్గర కీ ఎలిమెంట్ లేదు కాబట్టి S3 అలానే ఉంటుంది, దాని యొక్క కాస్ట్ 0 కూడా అలానే ఉంటుంది. ఇంకా మిగతా స్టెప్స్ సేమ్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర పీపీటీ కూడా ఉంది అందరి దగ్గర. గూగుల్ క్లాస్ రూమ్లోనూ సెండ్ చేశాను, వాట్సాప్లో కూడా సెండ్ చేశాను. సో దాని అర్థం మీరు ఊరికే మెటీరియల్ ఉంది కదా అవసరం లేదని అనుకోవద్దండి. మెటీరియల్ జస్ట్ రెఫరెన్స్ కోసమే, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు రెక్టిఫై చేసి చెప్పండి నాకు. టైప్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్లస్ మైనస్లు చిన్న చిన్న, ఇక్కడ 75 ఉండాలి. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు రెక్టిఫై చేయండి ప్రాక్టీస్ చేసి. ఓకే మా, రైట్ మా. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇక్కడ కీ ఎలిమెంట్ని 1 చేయాలి. కీ ఎలిమెంట్ని 1 చేయాలంటే ఏం చేస్తాం? ఇక్కడ 50/3 అన్నిటిని కూడా by 3 చేస్తూ వస్తాం. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ 0 చేయాలంటే సేమ్ క్రాస్ మల్టిప్లై చేయడం. ఎలాగ క్రాస్ మల్టిప్లై చేస్తాం చూడండి. ఒక చిన్న ఇది చూడండి. 25కి చేయాలంటే ఎవరైనా ఒక్కరు చెప్పండి మా. 25కి ఇక్కడ న్యూ ఎలిమెంట్ ఎలా చేస్తాం చెప్పండి? 25కి చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి. రాదా? 25 into 3 మేడం. yes ma, 25 into 3 minus 15. okay ma, yes ma, good ma. 25 into 3 minus 50 into 2/4 చేశాక వచ్చినటువంటి ఆన్సర్ని by 3 చేయాలి. ఓకేనా? అలానే ఈ -3/4 ఒక్కటి చెప్పండి మా, మీటింగ్ ఎండ్ చేద్దాం. ఇంకా మీకు నెక్స్ట్ క్లాస్కి టైం అవుతుంది. ఇది ఒక్కటి చెప్పండి చాలు. -3/4 ఒక్కటి చెప్పండి. -3/4 into 3. -3/4 into 3. వెరీ గుడ్. ఓకే. minus -1/2 into -1/2. వెరీ గుడ్ మా. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసే డివైడెడ్ బై 3. వెరీ గుడ్ మా. సో మీకు అర్థమైంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా చేస్తూ ఉంటాం కదా ప్రాబ్లమ్స్. సో మీన్ వైల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మళ్ళీ వన్స్ అగైన్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇక్కడ ఈ టేబుల్లో అన్ని డెల్టా వాల్యూస్ ఎలా వచ్చాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చాయి. కాబట్టి మనం ఏమని చెప్తాం? ఇక్కడ సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్ అని అంటాం. ఓకేనా? సో ఆప్టిమల్ సొల్యూషన్ ఫైనల్ చూడండి. ఇంకా ఆప్టిమల్ సొల్యూషన్ అన్నప్పుడు ఇక్కడ x1 లేదు కదా, ఎంటరే అవ్వలేదు కాబట్టి x1ని 0 అంటాం. x2 ప్లేస్లో ఎంత ఉంది? 50/3 ఉంది కాబట్టి x2 50/3. ఓకే. నెక్స్ట్ x3 ప్లేస్లో ఎంత ఉంది? 50/3 సొల్యూషన్ కాలంలో కాబట్టి 50/3. సో మ్యాక్స్ జెడ్ అంటే మనకు ఈ మల్టిప్లై చేసి యాడ్ చేయండి, లేదా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 200. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాసెస్ మీకు వస్తే బిగ్ ఎమ్ మెథడ్, నెక్స్ట్ డ్యుయాలిటీ, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. ఓకేనా? సో కంపల్సరీలీ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ యూ హ్యావ్ ఎ పీపీటీ విత్ యూ ఇన్ గూగుల్ క్లాస్ రూమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాట్సాప్ గ్రూప్. మీకు పీపీటీ కావాలంటే మీ ఫ్రెండ్స్ని అడగండి షేర్ చేయమని. ఓకేనా? సో అందులో నుంచి మీరు ఈ అల్గారిథము యాజ్ వెల్ యాజ్ ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకొని వస్తే ఇంకొకసారి బిగ్ ఎమ్ మెథడ్ నేను రివైజ్ చేస్తాను. తర్వాత
డ్యుయాలిటీ నెక్స్ట్ యూనిట్ మనం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంకా అందరూ కూడా చెప్తున్నా చూడండి, యాబ్సెంట్ అవ్వకండి. రెగ్యులర్గా మీ అటెండెన్స్ అనేది మానిటర్ అవుతుంది. మీరు యాబ్సెంట్ అయితే ఇంటర్నల్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో ఉండదు. ఈసారి ఫైనల్ ఇయర్ కదా అని కూడా మేము ఆలోచించడానికి లేదు ఇప్పుడు. సో అటెండెన్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఆఫ్లైన్లో మీకు రివిజన్ ఉండదు, ఏమున్నా మీరు ఆన్లైన్లోనే వినాలి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏదైనా ప్రాబ్లం ఉంది, మాకు మొబైల్ లేదు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయమనండి. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, స్మార్ట్ ఫోన్ కాకపోయినా ఏదో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ మీరు టచ్లో ఉంటారు. నేను వాళ్ళకి నెక్స్ట్ ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉందా అనేది నేను ఆలోచన చేస్తాను. వాళ్ళని కాల్ చేయమని చెప్పండి. మీకు అలానే ఒక ఫామ్ కూడా పంపించాను కదా, నేమ్స్ అన్నీ కూడా ఎంటర్ చేయమని చెప్పేసి, మీ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఆ ఫామ్ ఫిల్ చేయండి. ఓకేమా, థ్యాంక్ యూ.